సో ఇప్పటి వరకు మనం బేసిక్ గా అసెట్ అకౌంటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆల్ కాన్ఫిగరేషన్ పార్ట్ కంప్లీట్ అయింది. ఓకే, సో ఆల్ కాన్ఫిగరేషన్ పార్ట్ కంప్లీట్ అయింది. సో ఈ రోజు నుంచి మనం టెస్టింగ్ చేయాలి. Hey guys, good morning to all of you. ఓకే, సో ఈ రోజు మనం టెస్టింగ్ యాక్టివిటీ చేయాలండి. టెస్టింగ్ చేయాలి. సో అందరూ కూడా రెడీ కదా? లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం ఎసెట్ ని ప్రొక్యూర్మెంట్ చేద్దాం. ఓకే, సో ఎసెట్ ని కొందాం. వెండార్ దగ్గర నుంచి అసెట్ ని కొందాం. స్క్రీన్ షాట్ చేస్తాను. ఓకే, సో ఈరోజు మనం ఎసెట్ ని వెండార్ దగ్గర నుంచి కొనాలి అంటే ఏంటి జనరల్ గా ప్రాసెస్ ఏంటి? ఓకే, సో అసెట్ ని మనం కొనాలి. ఫస్ట్ కొనక ముందు ఫస్ట్ ఏం చేయాలి? అసలు అసెట్ ని క్రియేట్ చేయాలి, అవునా కదా? సో ఆల్ కాన్ఫిగరేషన్ పార్ట్ మనం కంప్లీట్ చేసాము. సో ఫస్ట్ మనం అసెట్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో అసెట్ ఈజ్ ఎ మాస్టర్ డేటా ఇన్ ఎస్ఏపి. అసెట్ అనేది ఏంటండి? అసెట్ అనేది మాస్టర్ డేటా ఇన్ ఎస్ఏపి. సో కాబట్టి అసెట్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు AS01 లోకి వెళ్ళాలి. ఈ కోడ్ ఏంటంటే AS01 ఫర్ క్రియేషన్, AS02 ఫర్ చేంజ్, AS03 ఫర్ డిస్ప్లే. ఓకే, సో అసెట్ ని మనం క్రియేట్ చేయాలి అంటే AS01, చేంజ్ చేయాలంటే AS02, డిస్ప్లే చేయాలంటే AS03, ఎంటర్. ఓకే, సో ఫస్ట్ మనం అసెట్ క్లాస్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మన అసెట్ క్లాస్లో ఏంటండి? V2000 తీసుకుంటున్నాం. V2000 అంటే ఏంటి? బిల్డింగ్. ఓకే, అసెట్ క్లాస్ కంపెనీ కోడ్, ఎంటర్. సో ఎంటర్ కొట్టగానే మనకు ఒక ఎర్రర్ వచ్చేసింది. ఇన్ఫర్మేషన్ అబౌట్ లాస్ట్ కంప్లీటెడ్ ఫిస్కల్ ఇయర్ ఈజ్ ఇన్కంప్లీటెడ్. చూడండి, ఇక్కడ అసెట్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏం ఎర్రర్ వచ్చింది? ఇన్ఫర్మేషన్ అబౌట్ లాస్ట్ కంప్లీటెడ్ ఫిస్కల్ ఇయర్ ఈజ్ ఇన్కంప్లీటెడ్ అంటే అసెట్ కి సంబంధించిన పీరియడ్ ఓపెనింగ్, పీరియడ్ క్లోజ్ ఉంటుంది రియల్ టైంలో. సో రియల్ టైంలో మనకి ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ ఈ నెల 31వ తారీఖున స్టార్ట్ చేస్తారు. బుక్స్ క్లోజ్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. అంటే ఏ ఇయర్ క్లోజ్ చేస్తారు? ఫిస్కల్ ఇయర్ 2023 క్లోజ్ అయిపోతుంది. 2024 ఫిస్కల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. 2023 క్లోజ్ అయిపోతుంది. అట్లాగే సో అసెట్ కి సంబంధించి 2022 పీరియడ్ అనేది క్లోజ్ అయిపోవాలి, ఫిస్కల్ ఇయర్ క్లోజ్ అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు మనం 2023లో ఉన్నాం కదా, ఇప్పుడే స్టార్ట్ చేసాం మనం. కాబట్టి 2023 అనేది క్లోజ్ అవ్వాలి. సో అసెట్ ఫిస్కల్ ఇయర్ ని క్లోజ్ చేయటము, అసెట్ ఫిస్కల్ ఇయర్ ని ఓపెన్ చేయటం అనేది ఏ యాక్టివిటీ? అసెట్ ఫిస్కల్ ఇయర్ ని క్లోజ్ చేయాలి, అలాగే అసెట్ ఫిస్కల్ ఇయర్ ని ఓపెన్ చేయాలి. ఏ యాక్టివిటీ? మంత్ ఎండ్ యాక్టివిటీ. మంత్ ఎండ్ కాదు, పీరియడ్ ఓపెనింగ్ అండ్ పీరియడ్ క్లోజింగ్. ఏ యాక్టివిటీ? ఇయర్ ఎండ్ యాక్టివిటీ. క్లోజింగ్. ఏ యాక్టివిటీ? మంత్ ఎండ్ యాక్టివిటీ, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ, రెండు కూడా.
సో పీరియడ్ని ఓపెన్ చేయటము, పీరియడ్ని క్లోజ్ చేయటము అనేది మంత్ ఎండ్ యాక్టివిటీ. అట్ ది సేమ్ టైం ఈ రెండు యాక్టివిటీ కూడా. అలాగే ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేయటము అండ్ కొత్త ఇయర్ని ఓపెన్ చేయటము ఏ యాక్టివిటీ? సో ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేయటము అండ్ ఇయర్ని ఓపెన్ చేయటం ఏ యాక్టివిటీ? ఇయర్లీ యాక్టివిటీ సార్. ఈ రెండు యాక్టివిటీలో ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేసి న్యూ పీరియడ్ని ఓపెన్ చేస్తారు. బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం ఏ యాక్టివిటీ? ఈ రెండు. రేపు పొద్దున్న ఈ రెండింగ్ యాక్టివిటీ అసెట్ అకౌంటింగ్ లో ఏమేమి వస్తాయి చెప్పండి? అసెట్ అకౌంటింగ్ లో ఈ రెండింగ్ యాక్టివిటీస్ ఏమొస్తాయి చెప్పాలి? పీరియడ్ క్లోజ్ అండ్ ఎండ్, సారీ పీరియడ్ ఓపెన్ అండ్ ఎండ్, అండ్ ఫిజికల్ ఇయర్ క్లోజ్ అండ్ ఓపెన్. ఓకే, ఫిజికల్ ఇయర్ ని క్లోజ్ చేయడము, ఫిజికల్ ఇయర్ కాదు, ఫిజికల్ ఇయర్ ని క్లోజ్ చేస్తాం, న్యూ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. ఇంకోటి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ట్రాన్స్ఫర్ అనకూడదు, ఏమనాలి? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో రాసుకోండి, ఈ రెండింగ్ యాక్టివిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అసెట్ అకౌంటింగ్ లో. రేపు పొద్దున మీరు జాబ్ లోకి వెళ్తే ఫస్ట్ ఈ రెండింగ్ యాక్టివిటీ చేసావా అని అడుగుతాడు ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింగ్ యాక్టివిటీ దగ్గరలో ఉంది. సో ఈ రెండు యాక్టివిటీస్ లో ఈ రెండింగ్ యాక్టివిటీస్ లో మనకి 2023 ఇప్పుడు ఈ రెండు అయిపోతుంది, అర్థమైందా? మార్చ్ కల్లా క్లోజ్ అయిపోతుంది. సో పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఓకే. ఏ యాక్టివిటీ? మంత్ ఎండ్ అండ్ ఈ రెండు యాక్టివిటీ, అర్థమైందా? సో పీరియడ్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, మంత్ ఎండ్ అండ్ ఈ రెండు యాక్టివిటీ. టీ కోడ్ OP52. ఓకే, బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, అసెట్ సంబంధించిన బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో మనకి దీనికి ఒక టీ కోడ్ ఉంది, FAGL-GBTR. సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి టీ కోడ్ రాసుకోండి, FAGL-GBTR. ఓకే, అలాగే అసెట్ ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేయాలి. ఓకే, అసెట్ ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేయాలి. అలాగే టీ కోడ్స్ చెప్తాను నేను. సో అసెట్ ఫిజికల్ ఇయర్ని, అసెట్ న్యూ ఇయర్ని ఓపెన్ చేయాలి. క్లోజ్ చేయడం అంటే న్యూ ఇయర్ని ఓపెన్ చేయడం అన్నట్టు. సో ఈసీసీలోను S/4HANAలో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇందులో. ఓకే, ఈసీసీలోను S/4HANAలోను డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈసీసీ గురించి మాట్లాడండి నేను. ఓకే, సో కొన్ని పోస్టింగ్ అయిన తర్వాత అప్పుడు నేను డిప్రెషన్ దగ్గర వచ్చినప్పుడు చూపిస్తాను మీకు దానికి నేను డిఫరెన్స్ అని. సో పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీ అందరికీ తెలిసిందే, పీరియడ్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. సో రియల్ టైంలో పీరియడ్ని ఓపెన్ ఎలా క్లోజ్ చేస్తారో తెలుసా మీ అందరికీ? ఎలా చేస్తారో తెలుసా ఎవరికైనా? OP52లోకి వెళ్ళి, ఓకే, సో ఒక వేరియంట్ కాదు, రియల్ టైంలో నెంబర్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. ఎందుకంటే ఒక కంపెనీ కోడ్కి పీరియడ్ ఓపెనింగ్ క్లోజింగ్ చేయవు, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ చేస్తావు, కాబట్టి మెయింటైన్ ఆల్. సో మెయింటైన్ ఆల్ కొట్టి ఇందులో ఉన్న అన్నిటికి కూడా పీరియడ్ని ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. సార్ ఎలా చేస్తారు అన్నిటికి అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, సో మంది ఏంటిది VIZ కదా. సో చూడండి, మంది పీరియడ్ 12వ మంత్ ఓపెన్ చేసిందా? లేదు. ఓకే, 12th మంత్ మనం మార్చ్లో ఉన్నాం, 12th మంత్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ వై అంటే డ్రాగ్ చేయొచ్చు. సో ఇలా డ్రాగ్ చేసుకొని కంట్రోల్ C. ఓకేనా? సో నెక్స్ట్ వాటికి అన్నిటికి కూడా ఇక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ V అంటే అన్నీ కాపీ అయిపోతాయి. ఓకేనా? సో ఇలా అన్నిటికి చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఇది ఉంది, కంట్రోల్ V. సో ఇక్కడ కంట్రోల్ V. సో ఇలా అన్నిటికి చేసుకుంటూ రావాలి, కింద దాకా ఎన్ని ఉంటే అన్ని, మొత్తం అన్నిటికి చేసుకుంటూ రావాలి. ఎందుకంటే రియల్ టైంలో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఒక కంపెనీ కోడ్ కాదు, ఆల్ కంపెనీ కోడ్స్కి నువ్వు పీరియడ్స్ ఓపెన్ చేయాలి, అర్థమైందా?
సో పీరియడ్ ఓపెనింగ్ అంటే ఒక కంపెనీ కోడ్ కనుగొన్నారేమో, కాదు, ఆల్ కంపెనీ కోడ్స్ కి ఓపెన్ చేయాలి. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓబీ 52లో మనం సంబంధించింది అసెట్ మనం ఓపెన్ చేసాం, అది మన పీరియడ్ ఓపెన్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు 12th month లో ఉన్నాం మనం. ఓకే, 12th కింద కన్వర్ట్ చేసుకోండి. సో రియల్ టైంలో డ్రాగ్ చేసుకోవడం తెలుసు కదా, Ctrl+Y అంటే డ్రాగ్, Ctrl+C అంటే కాపీ. ఓకే, మొత్తం కాపీ చేసుకోవాలంటే ఇక్కడ కర్సర్ పెట్టి Ctrl+Y అని ఇస్తే చూడండి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. కాపీ అంటే Ctrl+C. అర్థమైందా? సో సేవ్ చేయండి. సో ఇప్పుడు మన రియల్ టైంలో పీరియడ్స్ని ఓపెన్ చేసాం. సో 12th month ఓపెన్ చేసాం. ఓకే, 10వ month కూడా ఓపెన్ చేసాం. ఒకవేళ ఓన్లీ 12th మాత్రమే కావాలనుకుంటే 12ని ఇచ్చుకుంటాం ఇదంతా. ఓకే, అండ్ న్యూ పీరియడ్ 2024. ఓకే, ఓపెన్ చేసి ఉంచాం. సో ఇది ఫస్ట్ చేయాల్సిన పని. పీరియడ్ ఓపెనింగ్తోనే మనకి ఈ రెండింగ్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ రెండింగ్ యాక్టివిటీస్ దేంతో స్టార్ట్ అవుతాయి? పీరియడ్ ఓపెనింగ్తోనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు నేను ఈసీసీ స్క్రీన్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను న్యూ అసెట్ అకౌంటింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అది కాన్ఫిగరేషన్ అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో ఈసీసీలో మీరు చూడండి. సో అసెట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్లో ఉన్నాం మనం. ఫిక్స్డ్ అసెట్లో పీరియాడిక్ ప్రాసెసింగ్, దేంట్లోకి వెళ్ళాలండి? పీరియాడిక్ ప్రాసెసింగ్ క్లిక్ చేసి, సో ఇక్కడ అసెట్ ఫిస్కల్ ఇయర్ని, ఈసీసీలో అసెట్ ఫిస్కల్ ఇయర్ని చేంజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? AJRW. ఓకే, సో ఇందులో అసెట్ ఫిస్కల్ ఇయర్ చేంజ్ టీ కోడ్ ఏంటండి? AJRW. ఇది ఈసీసీలో. ఓకేనా? AJRW ఈసీసీ. అలాగే అసెట్ ఇయర్ ఎండ్ క్లోజింగ్ అని ఉంది చూడండి ఇక్కడ. సో ఇయర్ ఎండ్ క్లోజింగ్ AJAB. సో ఇయర్ ఎండ్ క్లోజింగ్, సో AJAB ఏంటి టీ కోడ్స్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఈ టీ కోడ్స్ ఎలా వర్కౌట్ అవుతాయో మనం చూద్దాం. సో ఇది ఈసీసీ స్క్రీన్. ఓకే, ఈసీసీ స్క్రీన్ పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు. సో ఫస్ట్ మనం దీంట్లో కూడా పీరియడ్ ఓపెనింగ్ ఈసీసీలో అయినా S/4HANAలో అయినా సేమ్ టు సేమ్, దెర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం, సో అసెట్ బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయటము వన్ ఆఫ్ ది ఈ రెండింగ్ యాక్టివిటీ. సో ఇందులోకి వెళ్ళి FAGLGVTR అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొడితే ఓకే, సో మనం అసెట్ని బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మన లెడ్జర్ వచ్చేటప్పటికి లీడింగ్ లెడ్జర్ కాబట్టి లీడింగ్ లెడ్జర్ని OLతో డినోట్ చేస్తాం. ఓకే, సో మనం లెడ్జర్స్ తీసుకొని మన ఏమైతే మన లెడ్జర్స్ ఉన్నాయో ఆ లెడ్జర్స్ సంబంధించిన బ్యాలెన్సెస్ని మనం నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లెడ్జర్ వైజ్ కూడా మనం బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సో కంపెనీ కోడ్ రెస్పెక్ట్ టు కంపెనీ కోడ్ తీసుకుంటాను. ఓకే, అలాగే క్యారీ ఫార్వర్డ్ టు ఫిస్కల్ ఇయర్. సో ఏ ఫిస్కల్ ఇయర్కి నేను క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నా? ఇప్పుడు రానున్నది ఏంటి? 2024కి క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్యారీ ఫార్వర్డ్ చేసే ముందు ఫస్ట్ మన యాక్టివిటీ దేంట్లో పర్ఫామ్ చేయాలండి? టెస్ట్ మోడ్లో పర్ఫామ్ చేయడం మూలంగా మనకి బెనిఫిట్ ఏంటి? We'll get to know what are the errors we'll get, or is there any errors that we will get to know. సో టెస్ట్ మోడ్లో మనం రన్ చేయడం మూలంగా బెనిఫిట్ ఏంటి అంటే, సో ఇవి డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ టీ కోడ్స్ అన్ని, ఇవన్నీ ఎవరు ఎగ్జిక్యూట్ చేసేది రియల్ టైంలో? ఎవరు? యూజర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. యూజర్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్స్తో పాటు పోస్ట్ అయిపోతాయి. ఇది లేకుండా డైరెక్ట్గా చేసామనుకో, సో ట్రాన్సాక్షన్స్ ఎర్రర్తో పాటు పోస్ట్ అయిపోతాయి. సో ప్రొడక్షన్ సిస్టంలో సర్కస్ చేయకూడదు మనం. ఓకే, ప్రొడక్షన్ సిస్టంలో మనం సర్కస్ చేయకూడదు. సో ప్రొడక్షన్ సిస్టమ్ అంటేనే కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దాంట్లో చిన్న రిపోర్ట్స్ గల్లంతైనా ప్రాబ్లమే మేనేజ్మెంట్కి. కాబట్టి
సో మనం దీన్ని సర్కస్ చేయకుండా టెస్ట్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయేమో తెలుస్తాయి. ఓకే, సో ఎర్రర్స్ ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ కుడ్ నాట్ మేడ్. సో ఎందుకంటే రీటైన్డ్ ఎర్నింగ్ ఈజ్ నాట్ క్రియేటెడ్. సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడంలో రీటైన్డ్ ఎర్నింగ్స్ రోల్ ఏంటి? సో రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది జనరల్గా బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది దేంట్లో వస్తుంది? ఇది క్యాపిటల్లో వస్తుందా? సో ఈ జిఎల్ అంతా క్రియేట్ చేయలేదు, అందుకే ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. ఇది ఏ స్క్రీన్? ఇది పీసీస్. సో వెళ్ళి ఒక రీటైన్డ్ ఎర్నింగ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ OBD4లోకి వెళ్ళి జిఎల్ క్రియేట్ చేయాలంటే OBD4లోకి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్లోకి రీటైన్డ్ ఎర్నింగ్స్ రిజర్వ్స్ అని ఉంటాయి కదా, రిజర్వ్స్ ఎక్కడుందో ఎత్తకండి. సో 100, 100 ఇందులోకి మనం OP53 కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు, అంటే OP53 అంటే ఏంటి? రిటైన్డ్ ఎర్నింగ్స్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఇదే జిఎల్ తీసుకున్నాం, చెక్ చేసుకోండి. OP53 కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు, సో రిటైన్డ్ ఎర్నింగ్స్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఇది తీసుకున్నాం. అంతేనా? ఈ జిఎల్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో FS00లోకి వెళ్ళి, ఓకే, సో ఇది రిటైన్డ్ ఎర్నింగ్స్ కాబట్టి మనం 100, 100 అని చెప్పి తీసుకున్నాం. తీసుకొని అకౌంట్ గ్రూప్లోకి వెళ్ళి రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే రిజర్వ్స్ కాబట్టి రిజర్వ్స్ ఎక్కడుందో చూడండి, రిజర్వ్స్ తీసుకొని, సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్. సో ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ రోల్ ఏంటి? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది మస్ట్ అనమాట. రిటైన్డ్ ఎర్నింగ్స్. సో ఇది తీసుకొని, ఓకే, కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే, సార్ట్ కి, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సేవ్. సో ఇప్పుడు వెళ్ళిపోయి ఒకసారి బ్యాక్ వచ్చి, సో టెస్ట్ మోడ్లోనే మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఎగ్జిక్యూట్ చేస్తే బ్యాలెన్సెస్ అనేవి 2024కి క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. క్యారీ ఫార్వర్డ్ అయినాయో లేదో ఎక్కడ ఎలా చెక్ చేసుకోవచ్చు? మనం ఏటీ కోడ్ ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. అది జిఎల్ బ్యాలెన్స్ అయితే FS10M, వెండార్ బ్యాలెన్సెస్ అయితే FK10M. బ్యాలెన్సెస్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ టెస్ట్ మోడ్లో అయినాయి, కానీ రియల్ మోడ్లో అవలా. రియల్ మోడ్లో ఇది డైరెక్ట్గా ప్రోగ్రామ్లో చేస్తారు, అంతేగాని ఇలా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయరు. రియల్ టైంలో డైరెక్ట్గా ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే కొన్ని వందల వేల అసెట్స్ని ఒకేసారి, అసెట్స్ ఉన్నాయి, వెండార్స్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, కస్టమర్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, జిఎల్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. సో ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి ఏ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారంటే అసెట్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, జిఎల్ బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, వెండార్ బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, అన్నిటినీ. ఓకే, సో కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ డైరెక్ట్గా ఫోర్గ్రౌండ్ మోడ్లో చేయకూడదు, బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేయాలి. సో ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. సో టెస్ట్ మోడ్లో తీసేయాలి. సో ఇక్కడ అవుట్పుట్ డివైస్ LP01 ప్రింటర్, ఓకే, తర్వాత ఓకే, తర్వాత ఇమీడియట్, తర్వాత సేవ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది షెడ్యూల్ చేసాం మనం. సో బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ చేసాం. బ్యాక్గ్రౌండ్ జాబ్ రిజల్ట్ మనం ఎక్కడ చూడొచ్చు? SM35 SM37 చూడొచ్చు, లేకపోతే పాతది SM37 టీ కోడ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ చూసేది, లేకపోతే ఇక్కడ పాత ఉంది చూడండి, జాబ్ ఓవర్ వ్యూ. ఓకేనా? సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఫినిష్డ్. సో ఇక్కడ స్కూల్లోకి వెళ్ళి డబుల్ ఇచ్చేయి. ఓకే, ఇందులో డబుల్ ఇచ్చేస్తే మనకి బ్యాలెన్సెస్ అన్ని కూడా 2024కి క్యారీ ఫార్వర్డ్ అయిపోయినాయి. ప్రూఫ్. ఓకేనా? సో ప్రూఫ్, ఇది ప్రూఫ్. ఎంత అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అయింది? ఇంత అనమాట. 2024కి క్యారీ ఫార్వర్డ్. 2024కి క్యారీ ఫార్వర్డ్ అయిన రిటైన్ ఎర్నింగ్స్లో క్యారీ ఫార్వర్డ్ అయింది ఎంత? అర్థమైందా? సో బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ ఈ అకౌంట్తో వెళ్ళి చెక్ చేసుకోండి. FBL3N. సో బ్యాలెన్సెస్ మనకి ఇక్కడ టెస్ట్ మోడ్లో అకౌంట్ 100, 300,
ఏం చూపించట్లేదు. 09 no items were selected. FS10N లో చూద్దాం ఒకసారి. 100 సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2024కి చూసారా క్యారీ ఫార్వర్డ్ అనే అమౌంట్ చూపిస్తుంది, అవునా కదా? 2023కి ఏమీ చూపించదు. 2023 వేసుకున్నాం అనుకో, ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ 2023, ఇది 2024కి ఏమవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ క్యుములేటివ్ బ్యాలెన్స్ చూపిస్తావా, చూసారా లేదా? సో ఇది అసెట్ సంబంధించిన మీరు బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నా ఓకే. సో అసెట్ సంబంధించింది కానీ, అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ, అకౌంట్స్ పేయబుల్స్ కానీ, ఓకే. సో జిఎల్ సంబంధించింది కానీ బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈసీసీలో అయినా S4 హనాలో అయినా సేమ్. ఈ కోడ్ చదవండి ఒకసారి. FAGL GVTR, FAGL GVTR. సో ఈ టీ కోడ్ని యూజ్ చేస్తారనమాట. సో మనకి జనరల్గా ఇది S4 హనాలో ఈ టీ కోడ్ యూజ్ చేస్తారు. అది పెట్టండి అందరూ కూడా. సో ఒకసారి నెట్లోకి వెళ్ళి అసెట్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ టీ కోడ్ ఇన్ ఈసీసీ. సో అసెట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ FAGL GVTR. సో FAGL GVTR అండ్ F.07 ఇది కూడా యూజ్ చేస్తారు ఈసీసీలో అయితే, బట్ S4 హనాలో ఇది ఒకటే. F.07 అంటే ఏంటో చూడండి ఒకసారి. సో F.07 ఓకే. సో ఇది కూడా రిసీవబుల్స్ పేయబుల్స్ సంబంధించి ఈసీసీలో సెపరేట్ ఉంది. రిసీవబుల్స్ పేయబుల్స్ సంబంధించి సెపరేట్ ఉంది, ఓకే. ఈ టీ కోడ్ తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసే టెస్ట్ మోడ్లో సో ఈ క్యారీ ఫార్వర్డ్ నో అకౌంట్స్ ఆర్ ప్రాసెసింగ్ ఫార్ ఇది ఈ టీ కోడ్ యూజ్ చేయట్లా. F.07 ఇప్పుడు యూజ్ చేయట్లా. ఏ టీ కోడ్ యూజ్ చేస్తున్నారు, ఇదే అన్నిటికి దీంట్లో పర్టికులర్గా అకౌంట్స్ రిసీవబుల్స్ పేయబుల్స్ అదే లేదు. కంపెనీ కోడ్ మొత్తం బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఓకేనా? సో FAGL GVTR ఈసీసీ అయినా S4 అయినా సేమ్, ఓకేనా? అలాగే సో ఈసీసీ అయినా S4 అయినా బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి టీ కోడ్ ఏంటండి, FAGL GVTR. డౌట్ రావచ్చు, సార్ అసలు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఎలా స్టార్ట్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ కానీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కానీ ఎలా స్టార్ట్ చేస్తారు, అసలు ప్రాసెస్ ఏంటి? సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ కానీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కానీ అసలు ప్రాసెస్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ప్రాసెస్ ఏమీ లేదు, సింపుల్ లాజిక్. సో ఇయర్ ఎండ్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఒకసారి కండక్ట్ చేస్తాం, ఓకే. సో ఎవ్రీ ఇయర్ మనం ఒకసారి కండక్ట్ చేస్తాం. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి మనం కండక్ట్ చేస్తాం. సో ప్రస్తుతానికి మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చేసే ముందు డైరెక్ట్గా మన దగ్గర అసలు టీ కోడ్ యాక్సెస్, ఎందుకంటే కొన్ని కంపెనీస్లో ఏంటంటే సో ఈ యాక్టివిటీస్ అన్ని కన్సల్టెంట్ని చేయమంటారు, కొన్ని కంపెనీస్లో SAP ఎండ్ యూజర్ని చేయమంటారు, అర్థమైందా? సో ఇయర్ ఎండింగ్ కానీ మంత్ ఎండింగ్ కానీ ఈ టీ కోడ్స్ అన్ని ఎండ్ యూజర్ టీ కోడ్స్. ఇప్పుడు యూజ్ చేసే OP52, సో ఈ FAGL GVTR అన్ని ఎండ్ యూజర్ టీ కోడ్స్. సో ఈ ఎండ్ యూజర్ టీ కోడ్స్ అనేవి రియల్ టైంలో మీకు ఇవ్వరు. ప్రొడక్షన్ సిస్టంలో ఓన్లీ ఎండ్ యూజర్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తారు. కానీ కొన్ని కంపెనీస్లో ఏంటంటే మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ అనేది వెరీ సెన్సిటివ్ యాక్టివిటీ కాబట్టి కన్సల్టెంట్కి వర్క్ నుంచి చేయమంటారు. కాబట్టి కన్సల్టెంట్కి మరి టీ కోడ్ యాక్సెస్ కావాలి కాబట్టి సో ఫస్ట్ కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే ఒక ఫైర్ ఫైటర్ ఐడిని క్రియేట్ చేస్తాడు. సో అది క్రియేట్ చేయడానికి ఫైర్ ఫైటర్ ఐడి సంబంధించి లాగిన్ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఆల్రెడీ ఇస్తారు కంపెనీలో. సో ఇది మీరు GRC టూల్లోకి వెళ్ళి దీనికి సంబంధించి ఈ ప్రతి టీ కోడ్కి రోల్స్ ఉంటాయి. ఈ రోల్స్ని మీరు మీ సీనియర్ని అడిగి తెలుసుకొని సెక్యూరిటీ టీం వాళ్ళకి సో
ఇవి మీరు సెక్యూరిటీ వాళ్ళు పంపించాలి. సో సెక్యూరిటీ వాళ్ళు మీకు సో మా ఈ రన్నింగ్ యాక్టివిటీ నైట్ ఉన్నాయి అంటే నైట్ 12 గంటలకు ఉందంటే 1 అవర్ బిఫోర్ మీకు ఈ యాక్సెస్ ఇస్తారు, టీ కోడ్ యాక్సెస్. రియల్ టైంలో టీ కోడ్ యాక్సెస్ తెచ్చుకోవడం కూడా చాలా గగనమే. ఓకే, రియల్ టైంలో టీ కోడ్ యాక్సెస్ అనేది తెచ్చుకోవడం చాలా గగనమే. దానికి మళ్ళా జిఆర్సి టూల్లోకి వెళ్ళి రోల్స్ రైజ్ చేయాలి. ఆ రోల్స్ మీ సీనియర్ నడికి తెలుసుకోవాలి. ఈ రన్నింగ్ యాక్టివిటీస్ రోల్స్ సపరేట్గా ఉంటాయి. ఆ రోల్స్ తెలుసుకొని సెక్యూరిటీ వాళ్ళకి మళ్ళీ టికెట్ రైజ్ చేస్తే అప్పుడు వాళ్ళు 1 అవర్ బిఫోర్ ఇస్తారు. ఓకే, ఫైర్ ఫైటర్ ఐడి అంటే ఎమర్జెన్సీ యాక్సెస్ ఫర్ 1 or 2 days అంతే, అంతకు మించి ఎక్కువ ఎవరు. సో 1 day 2 day ఎండ్ యూజర్ టీ కూడా యాక్సెస్ మనకి ఎవరు, కానీ ఫైర్ ఫైటర్ ఐడి తీసుకుంటే ఇస్తారు. ఓకే, సో కాబట్టి కంపెనీలో ఫైర్ ఫైటర్ ఐడి అంటే ఎమర్జెన్సీ యాక్సెస్ ఇమీడియట్గా 1 or 2 days మనకి ఈ రెండింగ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి కానీ మనకి ఈ రోల్స్ని అప్లై చేసినట్టుగా మనం బిజినెస్ జస్టిఫికేషన్ ఇస్తే అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. అంతేగాని మనకి ఈ రోల్స్ ఎవరు, ఇంక్లూడింగ్ మేనేజర్ అప్రూవల్ సార్. ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళకే ఇస్తారు, మేనేజర్ సంబంధం లేదు. మేనేజర్ అప్రూవల్ అప్రూవల్స్ అన్నీ కావాల్సిందే. సో ఫైర్ ఫైటర్ ఐడి క్రియేట్ చేసేటప్పుడే ఇవన్నీ ఉంటాయి, అప్రూవల్స్ అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఈ ప్రాసెస్ ఏంటి, ఫైర్ ఫైటర్ ఐడి ఎలా క్రియేట్ చేస్తారు అనేది కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కంపెనీకి వేరియేషన్ ఉంటుంది. సో టూల్స్ కూడా ఇక్కడ జిఆర్సి టూల్ అని ఉంది, బట్ వేరే కంపెనీలో వేరే విధంగా ఉండొచ్చు. బట్ ఇంటర్వ్యూలో ఫైర్ ఫైటర్ ఐడి క్రియేట్ చేసి జిఆర్సి టూల్లో రోల్స్ అప్లై చేస్తే మాకు సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. సెక్యూరిటీ వాళ్ళు టికెట్ రైజ్ చేయాలని చెప్పాలి, దట్స్ ఇట్. కన్ఫ్యూజ్ అయిపోకూడదు, ఓకేనా. సో కాబట్టి ఇవి ముందు ఈ రోల్స్ వచ్చిన తర్వాత మీరు ఈ టీ కోడ్స్ అన్ని డైరెక్ట్గా నైట్ పర్ఫామ్ చేస్తారు, అర్థమైందా. సో నైట్ పర్ఫామ్ చేస్తారు. దీనికి ముందు మీరు ఏం చేయాలి, ఈ రోల్స్ రాకముందు ఏం చేయాలంటే 2 days బిఫోర్ సో క్వాలిటీ సిస్టంలో మీకు అన్ని యాక్సెస్లు ఉంటాయి. సో క్వాలిటీ సిస్టంలో డ్రై రన్ పర్ఫామ్ చేయాలి. డ్రై రన్ లేదా మాక్ రన్ అంటాం. సో క్వాలిటీ సిస్టంలో డ్రై రన్ లేదా మాక్ రన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో మాక్ రన్ అంటే ఏంటి, సో మనం ఫస్ట్ ఒక క్రికెట్ ఆడేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామండి, నెట్ ప్రాక్టీస్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్నేషనల్ గ్రౌండ్లోకి అడుగు పెడతాం. అట్లాగే ఇంటర్నేషనల్ గ్రౌండ్ ప్రొడక్షన్ సిస్టమ్, ఓకే, దాంట్లోకి అడుగు పెట్టే ముందు ఫస్ట్ క్వాలిటీ సిస్టంలో సో ఇవన్నీ టీ కోడ్స్ మొత్తం అన్ని ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్స్ ఏమైనా వస్తే ఇక్కడే రెక్టిఫై చేసుకోవాలి. అంతేగాని ప్రొడక్షన్లో ఎర్రర్ రాకూడదు. ఇందాక వచ్చిన ఎర్రర్ ప్రొడక్షన్లో రాకూడదు, అర్థమైందా. అవన్నీ ముందే సాల్వ్ చేసేసి రెడీగా ఉంచాలి ఎండ్ యూజర్ కోసం. ఓకే, సో అంతేగాని సో ఎర్రర్స్ తెప్పించకూడదు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకే, రిపోర్ట్స్ హై లెవెల్ దాకా వెళ్ళిపోతాయి, ఇన్ టైంలో క్లోజ్ అవ్వాలి. ఓకే, సో కాబట్టి సో మనం ఇక్కడ చేసినట్టు ఎక్స్పెరిమెంట్లు అక్కడ చేయకూడదు. ప్రొడక్షన్ సిస్టమ్ అంటేనే చాలా హై లెవెల్ ఉంటుంది, దాంట్లో ఏమి టచ్ చేయకూడదు. ఓకే, సో కాబట్టి మనం డ్రై రన్ లేదా మాక్ రన్ అనేది ఫస్ట్ క్వాలిటీ సిస్టంలో పర్ఫామ్ చేసి ఈ టీ కోడ్స్ అన్ని వర్కౌట్ అవుతున్నాయా, ఏమైనా ఎర్రర్స్ ఉంటే అక్కడే కరెక్ట్ చేసేసి ముందే 2-3 days బిఫోర్ ముందే కరెక్ట్ చేసేసి మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలి. సో ఈ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్లో ఏమి ఎర్రర్స్ రావు అని, అర్థమైందా. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్లో క్వాలిటీ సిస్టంలో ఫస్ట్ పర్ఫామ్ చేసి మేనేజ్మెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రాబోయే మంత్ ఎండింగ్ కానీ ఈ రెండింగ్ యాక్టివిటీస్లో ఏమి ఎర్రర్ రావు, ఎందుకంటే క్వాలిటీ సిస్టంలో నేను పర్ఫామ్ చేశాను, ఇదిగో స్క్రీన్ షాట్లు అని చెప్పి స్క్రీన్ షాట్లు తీసుకొని ఒక పీపీటీ రెడీ చేసి మేనేజ్మెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, అప్పుడు మేనేజ్మెంట్ బిలీవ్ చేస్తుంది. ఓకే, అదృష్టం కొద్ది రాకపోతే ఓకే, మళ్ళీ ప్రొడక్షన్ సిస్టంలో వచ్చింది అంటే అందరు నీ మీద పడతారు, మళ్ళీ అది రిసాల్వ్ అయ్యేంత వరకు బుక్స్ క్లోజ్ అవ్వవు. కాబట్టి ఐటీ కన్సల్టెంట్ డ్యూటీ అది, ఓకేనా. సో కాబట్టి ప్రొడక్షన్లో మన ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. కాబట్టి ముందుగానే క్వాలిటీలో ఈ యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేసి మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇవ్వడం అనేది సో చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా. సో ఇది ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది. సో ఈ రెండింగ్ యాక్టివిటీస్ ఎలా పర్ఫామ్ చేస్తారు, ఫస్ట్ టీ కోడ్ యాక్సెస్ తెచ్చుకో, తర్వాత క్వాలిటీ సిస్టంలోకి వెళ్ళి డ్రై రన్ పర్ఫామ్ చేయి లేదా మాక్ రన్ పర్ఫామ్ చేయి. మాక్ రన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ముందుగానే ఐడెంటిఫై చేసి సో అవి ప్రొడక్షన్లో రాకుండా మనం నిరోధించాలి ముందే, అర్థమైందా. సో
ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మరి క్వాలిటీ సిస్టంలో పర్ఫామ్ చేయాలంటే క్వాలిటీ సిస్టంలో డేటా ఉండాలి కదా. ప్రొడక్షన్ సిస్టమ్ అంటే డైలీ యూజర్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు, అవునా కాదా? సో డైలీ కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అవన్నీ క్వాలిటీ సిస్టంలో ఉంటాయా అంటే రీఫ్రెష్మెంట్ చేయాలి. సో రీఫ్రెష్మెంట్ కోసం సిస్టమ్ రీఫ్రెష్మెంట్ అంటే ప్రొడక్షన్ సిస్టంలో ఉన్న డేటా 28వ తారీఖు వరకు ఏ డేటా ఉందో పోనీ 25వ తారీఖు వరకు తెచ్చుకుంటే ఒక 5 రోజుల డేటా ముందుగానే. సో 25th కల్లా 25th డేటా అయినా కనీసం ఉండాలి అట్లీస్ట్. సో ప్రొడక్షన్లో 25th వరకు ఏ డేటా ఉందో అది క్వాలిటీలో ఉండాలి. ఓకే. సో ప్రొడక్షన్లో 1000 ఎంట్రీస్ ఉంటే క్వాలిటీలో కనీసం 800 ఎంట్రీస్ అన్నా ఉండాలి. ఓకే. సో డ్రై రన్ అయిన తర్వాత రీఫ్రెష్మెంట్ సిస్టమ్ రీఫ్రెష్మెంట్ క్వాలిటీలో చేయించాలి. సో రీఫ్రెష్మెంట్ అంటే సిస్టమ్ ప్రొడక్షన్ సిస్టంలో ఉన్న డేటాని క్వాలిటీ సిస్టంలోకి రావాలి, అప్పుడే టెస్ట్ పర్ఫామ్ చేస్తాం, అంతేనా కదా? సో టెస్ట్ పర్ఫామ్ అంటే ప్రొడక్షన్లో డేటా క్వాలిటీలో ఉంటేనే కదా ప్రొడక్షన్ ఎర్రర్స్ రాకుండా వచ్చేది. సో 25వ తారీఖు వరకు అట్లీస్ట్ ప్రొడక్షన్లో ఉన్న డేటాని సో క్వాలిటీలో కాపీ చేసుకోవాలి మొత్తం డేటా. దానికి సో బేసిస్ టీమ్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి. బేసిస్ టీమ్ వాళ్ళు రీఫ్రెష్మెంట్ చేస్తారు సిస్టమ్లో. అర్థమైందా లేదా? ఎస్ సార్. సో ఇది ప్రాసెస్ అంటాం, దీన్నే బిజినెస్ ప్రాసెస్. ఇది కంపెనీలో ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్ తెలుసుకోవాలి. టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం అందరూ చేస్తారు, బట్ బిజినెస్ ప్రాసెస్ తెలుసుకోవాలి కంపెనీలో. అంతేగాని ఎస్ఏపీలో టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినట్టు రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తానంటే కుదరదు. అక్కడ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ నీకు కేటీ ప్లానింగ్లో చెప్తారు, లేకపోతే మీ సీనియర్స్ అడిగి తెలుసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్లో ఫస్ట్ మీకు పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ గురించి ఐడియా వచ్చింది. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ గురించి ఇవన్నీ ఇప్పుడు ఈసీసీలో చూపిస్తున్నా మీకు. ఎసెట్ ఫిజికల్ ఇయర్ చేంజ్ని కూడా చూపిస్తున్నా, ఏజీఆర్డబ్ల్యూ. సో ఎసెట్ని ఫిజికల్ ఇయర్ని చేంజ్ ఎలా చేస్తారో చూడండి. ఇదంతా ఈసీసీలో ఇప్పుడు చేసేది. S/4HANAలో మీకు మళ్ళీ చూపిస్తే ఎర్రర్ వచ్చింది ఇందాక, అది కూడా చూపిస్తాను. సో ఏజేఆర్డబ్ల్యూ ఎందుకంటే టీ కోడ్ ఏజేఆర్డబ్ల్యూ ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టి ఇక్కడ కంపెనీ కోడ్. సో ఎసెట్ ఫిజికల్ ఇయర్ ఏ కంపెనీ కోడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే న్యూ ఫిజికల్ ఇయర్ ఏంటండి? 2024. అంటే ఎసెట్ ఫిజికల్ ఇయర్ని చేంజ్ చేయడానికి టీ కోడ్ ఏంటి? ఏజేఆర్డబ్ల్యూ ఈసీసీలో. ఓకే, ఇది S/4HANAలో లేదు, అవసరం లేదు ఈ టీ కోడ్. ఓకేనా? సో టెస్ట్ మోడ్లో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే సో దగ్గర 100 అసెట్స్ పైనే ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ మోడ్లో రన్ చేయమని చెప్పుతుంది సిస్టమ్. ఓకే, ఇది టెస్ట్ మోడ్ కాబట్టి సో ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏమీ లేకుండా చక్కగా 2024కి ఫిజికల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. సో ఎర్రర్స్ ఏమీ లేవు. సో ఎర్రర్స్ 0. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి మేనేజ్మెంట్ పెట్టాలి. ఓకే, అంటే అన్ని స్క్రీన్ షాట్స్ పర్ఫామ్ చేసిన స్క్రీన్ షాట్స్ ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటాం మనం. సో క్వాలిటీ సిస్టమ్ మనకు ఇలా తీసుకొని ఎర్రర్స్ ఏమీ లేవు అని చెప్పి ఒక పీపీటీ రెడీ చేసి మేనేజ్మెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు అసెట్ ఫిజికల్ ఇయర్ని చేంజ్ చేయాలంటే 2024 టీ కోడ్ ఏంటంటే ఏజేఆర్డబ్ల్యూ. సో ఇదే మనకి డైరెక్ట్గా చేయాలంటే ఏం చేస్తాం మనం? బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేసి సో LP01 సో క్లిక్ చేసి ఓకే. సో మనం ఎప్పుడు ఇదే పొద్దున పర్ఫామ్ చేయాలంటే రేపు డేట్ ఇచ్చి ఈ రోజు కల్లా అయిపోవాలంటే డేట్ కోడ్ ఇచ్చుకోవచ్చు, ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇమీడియట్గా కావాలంటే సేవ్ చేస్తే మనకి అయిపోయింది, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ మనం చూడాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు? SM37కి వెళ్ళొచ్చు, లేదా సో ఇక్కడికి వెళ్ళి యూటిలిటీసా దేంట్లో ఇందులోకి సర్వీస్లోకి వెళ్ళి జాబ్స్లోకి వెళ్ళి జాబ్ ఓవర్వ్యూలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు సో బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది టైం చూసుకోండి ఇప్పుడు 58. సో ఇది మనకి కంప్లీట్ అయింది. సో చేంజ్ అసెట్ ఫిజికల్ ఇయర్ చేంజ్ అయిపోయింది. అర్థమైందా లేదా? అసెట్ ఫిజికల్ ఇయర్ని చేంజ్ ఎలా చేయాలో తెలిసిపోయింది కదా. ఇవన్నీ దేంట్లో ఏంటి? ఏజేఆర్డబ్ల్యూ అనేది ఈసీసీలో. ఓకే, మంచి యాక్టివిటీస్ ఇవన్నీ రియల్ టైంలో జరిగాయి. తర్వాత అసెట్ ఫిజికల్ ఇయర్ని చేంజ్ చేసాం అంటే 2024కి చేంజ్ చేసాం. 2024కి మరి 2023 క్లోజ్ చేయాలా వద్దా? సో ఏజేఏబిలోకి వెళ్ళండి. సో ఏజేఏబి
బట్ రియల్ టైంలో ఒక కంపెనీ కోడ్ చేస్తామా లేకపోతే 10, 20, 30, 50 కంపెనీ కోడ్ చేస్తామా? మల్టిపుల్ కంపెనీ కోడ్స్. మల్టిపుల్ కంపెనీ కోడ్స్. ఇక్కడ ఒక కంపెనీ కోడే చేస్తున్నా, బట్ రియల్ టైంలో అన్ని కంపెనీ కోడ్స్ చేయాలి. లిస్ట్ ఇస్తారు మీకు. సో ఏజేఏబి. ఏజేఏబి అంటే ఏంటి? అసెట్ 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 ఇయర్ అండ్ క్లోజింగ్. సో కంపెనీ కోడ్ తీసుకో. సో కంపెనీ కోడ్ తీసుకొని ఓకే. సో ఏ ఇయర్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు? 2023. టెస్ట్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్స్ ఏమన్నా తెలిసిపోతాయి. సో అసెట్ క్లోజ్ అవుతుంది. ఎందుకంట డిప్రియేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఏమవ్వలేదు? డిప్రియేషన్ ఎవ్రీ మంత్ పోస్ట్ చేయాలి కదా. సో ఎవ్రీ మంత్ పోస్ట్ చేయకుండా స్టక్ అయి ఉన్నాయి. ఒక 8 నెలల వరకే పోస్ట్ చేసా, 9, 10, 11, 12 చేయాల. అవన్నీ కంప్లీట్ అయితేనే అసెట్ ఎప్పుడు ఏమవుతుంది? ఫిజికల్ ఇయర్ అనేది క్లోజ్ అవుతుంది, లేకపోతే క్లోజ్ అవ్వదు. ఇప్పుడు నేను ఏం చేశాను, నెక్స్ట్ ఒక మంతే క్లోజ్ చేసా, బట్ మిగతాది కూడా క్లోజ్ చేయాలి కదా. ఒకవేళ 8వ మంత్ వరకు నేను క్లోజ్ చేసాను అనుకో, 9, 10, 11, 12 ఇన్ని మంత్స్ క్లోజ్ అయితేనే కదా, పూర్తిగా కంప్లీట్ కాల. ఓకే. సో డిప్రెషన్ నాట్ పోస్టెడ్ కంప్లీట్లీ. అందుకే ఏమైంది? అసెట్ ఇయర్ అనేది చేంజ్ అవ్వాల. బట్ రియల్ టైంలో అయిపోతుంది. ఎందుకు? ఎవ్రీ మంత్ కూడా మంత్ ఎండ్ యాక్టివిటీ పర్ఫామ్ చేసి డిప్రెషన్ కాల్కులేట్. అర్థమైందా లేదా? సో కాబట్టి సో ఈ టీ కోడ్స్ ఏమైతే ఉన్నాయో, సో ఇప్పుడు S4 హనాలోకి వెళ్ళి చూద్దాం. ఈసీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లారిటీ వచ్చింది కదా? ఎస్ సార్. ఓకే. ఈసీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు క్లారిటీ వచ్చింది కదా? సో ఇప్పుడు మనం S4 హనాలోకి వెళ్ళి సో 2023 నుంచి మనది 2024కి ట్రాన్స్ఫర్లు చేద్దాం. రైట్. సో లెట్ మీ ఓపెన్ S4 హనా. ఇది క్లోజ్ చేయొచ్చు కదా, తర్వాత చూద్దాం. ఇది కూడా ఇలాగే ఓపెన్ చేసి ఉంచుదాం. ఓకే. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో అసెట్ అకౌంటింగ్ సంబంధించి సో ఫస్ట్ టీ కోడ్ సో OB52 సేమ్ టు సేమ్. సో వెళ్ళి OB52లోకి వెళ్ళండి. ఓకే. మీ వేరియంట్ VIZ తీసుకొని సో మీది అన్నిటికి మీ కంపెనీకి మొత్తం 12th మంత్ ఓపెన్ అయిందా లేదా? 10వ మంత్ నుంచి 12th మంత్ ఓపెన్ చేసాం. ఓకే. సో ఇది ఓపెన్ అయిపోయింది, మనకి ఏ ప్రాబ్లం లేదు. సో తర్వాత ఏం చేయాలండి? బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే సో FAGL GVTR. ఓకే. సో లెడ్జర్ మంది మెయిన్ లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్. సో S4 హనాలో మనకి ఈసీసీలో ఫెసిలిటీ లేదు. సో నువ్వు చెప్పాలి S4 హనాలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి ఒకేసారి చేయొచ్చు. ఈసీసీలో ఒక కంపెనీ కోడ్కి ఒక్కోసారి చేస్తావు, బట్ ఇదే యాక్టివిటీ S4 హనాలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్, మల్టిపుల్ లెడ్జర్స్కి మనం చెయ్యొచ్చు అనమాట. ఓకే. సో VIZ2 అని చెప్పి తీసుకుంటున్నా. సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మనకి 2000 సో ఫిజికల్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ టు ఫిజికల్ ఇయర్ 2023. నేను 2024 చేయట్లా, ఎందుకంటే ఫస్ట్ సిస్టంలో ఎర్రర్ వచ్చింది 2022ని 2023కి పంపించమని. ఓకే. సో ఫస్ట్ 2023కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఎర్రర్ వచ్చింది. సో రీటైన్డ్ ఎర్నింగ్స్ అంట, పీరియడ్ డిటర్మినేషన్ ఇస్ నాట్ పాసిబుల్ అంట. ఓకే. సో ఈ 2 ఎర్రర్స్ మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు. సో రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే తెలుసు కదా మీకు? ఏం తెలుసు? రీటైన్డ్ ఎర్నింగ్స్ చేయాలంటే FS00లోకి వెళ్ళి ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే. మీ కంపెనీ కోడ్ తీసుకో, ఇందాకడే చేసింది. సో VIZ2 ఇది ఆల్రెడీ చేసాం ఇందాక. సో ఇక్కడ తీసుకెళ్ళి 100 GL, ఎందుకంటే రీటైన్డ్ ఎర్నింగ్స్లో అదే ఇచ్చాం మనం. GL కూడా అదే చెప్తుంది సిస్టమ్. VIZ2. సో ఇక్కడ సో ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సో ఇది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రీటైన్డ్ ఎర్నింగ్స్. సేవ్. సో ఇప్పుడు వెళ్ళి ఎర్రర్ సాల్వ్ అయిందో చెక్ చేయి.
మళ్ళీ టెస్ట్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేయి. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఒకటి సాల్వ్ అయింది, ఇంకోటి సాల్వ్ కాల. ఓకే, సో పీరియడ్ డిటర్మినేషన్ నాట్ పాసిబుల్ డేట్. సో పీరియడ్ వైవై. సో వైవై అనే దానికి పీరియడ్ డిటర్మినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటుంది. ఒకసారి మెయింటైన్ ద పీరియడ్స్ ఫర్ ది స్పెషల్ కస్టమైజేషన్ చెప్పి ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో దీని మీద క్లిక్ చేసి డిఫైన్ క్యాలెండర్ అసైన్మెంట్స్. ఓకే, సో క్యాలెండర్ అసైన్మెంట్స్లో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ సో విఎఫ్ వివైనా వివై. సో వివైకి ఇక్కడ మనకి సో అట్ ద ఇయర్ ఎండ్ స్టార్ట్ అని చెప్పి ఒక నిమిషం. వివై సార్. సో వివై కదా, దీన్ని ఒకసారి కాపీ చేసుకొని జడ్వి అన్నది ఒక దాన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ వివై అని చెప్పి తీసుకోండి. ఓకే, సో 2023 సో మనది ఇయర్ స్టార్ట్ అన్నట్టు తీసుకుంటాం. 365 days ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, సో తర్వాత ఇక్కడికి రండి, బ్యాక్ వచ్చేసి ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ ఎర్రర్ వస్తుందా ఇంకేమైనా వస్తుందా అని. సో ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమంటుంది, పీరియడ్ నాట్ పాసిబుల్, స్పెసిఫై ఓపెన్ ఫిజికల్ ఇయర్. సో పీరియడ్ నాట్ పాసిబుల్ ఇన్ కంపెనీ కోడ్, స్పెసిఫై ఓపెన్ ఫిజికల్ ఇయర్ అని ఉంటుంది. ఏమిది ఎర్రర్? సో ఈ ఎర్రర్ ఏంటి అంటే పీరియడ్ నాట్ పాసిబుల్ టు కంపెనీ కోడ్ VIZ. ఓకే, స్పెసిఫై ఓపెన్ ఇయర్. దీనికి ఒక టీ కోడ్ ఉందండి. ఓకే, సో ఈ టీ కోడ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇదే టీ కోడ్ అనమాట. FA_CMB. FA_CMB. సో ఈ టీ కోడ్లో ఏం చేయాలని చెప్తాను. ఓకే, ఎంటర్. సో ఈ టీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టీ కోడ్ అనమాట. ఓకే, సో మీ కంపెనీ కోడ్ సంబంధించి లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అంటే నాన్ SAP నుంచి SAPలోకి డేటా ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేసి ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్ని అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో కదా, క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కదా. సో ఈ డేటాని నాన్ SAPలో నుంచి SAPలోకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలంట. ఓకే, లెగసీ అంటే ఏంటి, నాన్ SAP అని. సో నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తావు అనేది స్పెసిఫై చేయాలంట. ఓకే, అది స్పెసిఫై చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎడిట్ చేస్తే మనకి లేదా క్రియేట్ చేయండి ఇక్కడ. సో క్రియేట్ చేస్తే మనకి కనబడుతుంది. సో ట్రాన్స్ఫర్ డేట్, సో ఎప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నావు, సో లెగసీ డేటాని ఎప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నావు, సో ఈ రోజు నుంచి అన్నట్టు. సో ఇది ఇన్ ప్రిపరేషన్ ఆన్ గోయింగ్ అని ఉంది. సో ఇన్ ప్రిపరేషన్ అని చెప్పి సేవ్ చేశాను. జనరల్ సెట్టింగ్స్లో ఓకే, సో ఇది టెస్టింగ్. సో ఇది ఫిజికల్ ఇయర్ 2000 క్లోజ్డ్, ఫిజికల్ ఇయర్ 2022 క్లోజ్డ్ అని చెప్పి చూపిస్తుంది. సరే ఒకసారి ఎర్రర్ రిసాల్వ్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఎంత టైం తీసుకుంటుందంటే ఎర్రర్ రిసాల్వ్ అయినట్టే లెక్క మేబీ. సో ఇక్కడ నాకైతే ఎర్రర్స్ ఏమీ, నో ఇష్యూస్ ఫౌండ్, ఎర్రర్స్ ఏమీ కనపడతలేదు. ఓకే, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ సంబంధించి ఎర్రర్స్ ఏమీ కనపడతలేదు. సో మెసేజ్ లాగ్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఓకే, ఒకవేళ డైరెక్ట్గా దీన్ని మనం సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు SM37లోకి వెళ్ళి చూస్తే మనకి సో యాక్టివ్ అని ఉంది, కానీ ఇంకా మనకి జాబ్ డీటెయిల్స్ ఇంకా రాలేదు. రీఫ్రెష్ చేస్తే కాసేపు అయిన తర్వాత వస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ జాబ్ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యి ఫినిష్ అవ్వడానికి టైం తీసుకోండి. రీఫ్రెష్ చేయాలి, రీఫ్రెష్ చేస్తే ఫినిష్డ్ అని చెప్పి స్టేటస్లో రావాలి. సో దీని మీద క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసి స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఆల్ స్కూల్ లిస్ట్లోకి వెళ్ళండి. సో సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ ఆల్రెడీ అప్ టు డేట్లో ఉన్నాయని చెప్పి మనకి సైన్ వచ్చింది. సో ఫస్ట్ పాయింట్ మనకి బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఎఫ్ఏజిఎల్ జీవీటీఆర్ దాంట్లోనూ సేమ్. ఓకే, అలాగే అసెట్ ఫిస్కల్-ఇయర్ని చేంజ్ చేయడానికి ఏజేఆర్డబ్ల్యూ అని ఉంది. ఓకే, ఏజేఆర్డబ్ల్యూ అనేది ఇక్కడ S/4HANA ప్లాట్ఫామ్లో ఆబ్సొలేట్ అని రాసుకోండి, అవసరం లేదు. ఓకే, ఆబ్సొలేట్ అంటే పనికిరాదు. సో ఏజేఆర్డబ్ల్యూ అనేది S/4HANAలో ECCలో ఇది, బట్ S/4HANAలో ఇది పనికిరాదు. సో ఏజేఏబి అసెట్ ఈ రెండు క్లోజ్ చేయడానికి ఏజేఏబి. సో ఏజేఏబి సో ఏజేఏబి అనేది లెడ్జర్స్ తీసుకుంటాం. ఆల్ కంపెనీ కోడ్స్ ఒకేసారి తీసుకోవచ్చు అనమాట. సో లెడ్జర్ నేను లీడింగ్ లెడ్జర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఒకేసారి ఆల్ లెడ్జర్స్ తీసుకోవచ్చు. ఒకేసారి మనం ఆల్ లెడ్జర్స్ తీసుకోవచ్చు. ఒకేసారి ఇక్కడ ఏమిటంటే ఏ ఇయర్ క్లోజ్ చేస్తున్నాం 2022. ఓకే, సో ఆల్ ఇవన్నీ ఆల్, ఎందుకంటే ఎర్రర్ వచ్చింది 2022 క్లోజ్ చేయమని. ఓకే, సో S/4HANAలో ఏంటంటే ఇప్పుడు 2023లో ఉంటే 2022 క్లోజ్ చేయమని వస్తుంది మెసేజ్. అర్థమైందా? టెస్ట్ రన్ తీసేసి టెస్ట్ రన్లో చూడు ఒకసారి. టెస్ట్ రన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఎర్రర్స్ కూడా ఏమీ లేవు. సో టెస్ట్ మోడ్లో నుంచి తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు. 2022 క్లోజ్ అయిపోయింది. ఓకేనా, 2023 క్లోజ్ అయిపోయింది. ఇది S/4HANA సిస్టమ్. S/4HANA సిస్టంలో సో మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఓకే, సో ఫిక్స్డ్ అసెట్, సో పీరియాడిక్ యాక్టివిటీస్, సో పీరియాడిక్ ప్రాసెసింగ్, సో అసెట్ ఫిస్కల్-ఇయర్ చేంజ్, సో అసెట్ ఫిస్కల్-ఇయర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ టీ కోడ్ ఏంటి ఎఫ్ఏజిఎల్ జీవీటీఆర్. సో ఈ రెండు క్లోజింగ్కి ఇప్పుడు ఈ టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసాం, FA_CMP. ఓకే, సో ఈ రెండు క్లోజ్కి ఇది. సో ఇదేంటిది ఫిస్కల్-ఇయర్. సో ఇది సేమే. ఓకే, ఇందాక ఇది సేమే. సో FA ఈ రెండు క్లోజింగ్, FA_CMP అన్నది టీ కోడ్. ఓకే, సో ఈ టీ కోడ్స్ ద్వారా రియల్ టైంలో నువ్వు పని చేస్తావు. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఇంకా అసెట్ని క్రియేట్ చేయి. సో అసెట్ని క్రియేట్ చేసేటప్పుడే కదా నీకు ఎర్రర్ వచ్చింది AS01. ఓకే, ఇక్కడ అసెట్ క్లాస్ తీసుకో. సో బిల్డింగ్ క్రియేట్ చేస్తున్నాం, బిల్డింగ్ కంపెనీ కోడ్. ఓకే, అసెట్ క్లాస్ ఇంపార్టెంట్, ఎంటర్. సో ఎంటర్ కొడితే ఎర్రర్ రిసాల్వ్ అయింది. ఫస్ట్లో మనకి అసెట్ని క్రియేట్ చేసేటప్పుడు వచ్చిందో లేదా ఎర్రర్. తర్వాత ఇక్కడ బిల్డింగ్ అని చెప్పి మనం క్రియేట్ చేస్తున్నాం. సో అకౌంట్ డిటర్మినేషన్ అంటే జిఎల్ పోస్ట్ అవ్వాలంటే అసెట్తో అకౌంట్ డిటర్మినేషన్ మస్ట్ అన్నాం. అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా జిఎల్తో తిరుగుతుంది కాబట్టి దీని మీద డబ్బులు చేస్తే సో ఇక్కడ సో క్యాపిటలైజేషన్ డేట్, క్యాపిటలైజేషన్ ఈ అసెట్ని ఈరోజే చేస్తున్నాం, పోస్ట్ కూడా ఈరోజు చేస్తున్నాం. ఎంటర్ కొట్టండి. సో బ్యాక్ రండి. సో ఇక్కడ దీని మీద డబ్బులు ఇచ్చేస్తే డైరెక్ట్గా జిఎల్ తీసుకెళ్తుంది. అకౌంట్ డిటర్మినేషన్ అంటేనే అసెట్తో జిఎల్ పోస్ట్ అవ్వాలంటే అకౌంట్ డిటర్మినేషన్ మస్ట్. ఓకే, సో అలాగే క్యాపిటలైజేషన్ డేట్, క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో షోకేస్ చేయటం. ఓకే, సో ఈ అసెట్ని కొన్న వెంటనే ఆటోమేటిక్గా క్యాపిటలైజేషన్ అవుతుంది అనమాట. సో ఇంకా నేను కొనలేదు, ఈ అసెట్ని క్రియేట్ చేసి ఈ అసెట్ని కొంటా. సో ఈరోజే కొంటా, టైం డిపెండెంట్. సో బిజినెస్ ఏరియా, సో బిజినెస్ ఏరియా తీసుకోండి. రెస్పెక్ట్ బిజినెస్ ఏరియా రియల్ టైంలో టైం డిపెండెంట్ డేటాలో ఏముంటుంది, వన్ ఆఫ్ ద ఎంట్రీ క్వశ్చన్. సో రియల్ టైంలో సో టైం డిపెండెంట్ డేటాలో ఏముంటుంది, వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. చెప్పండి ఒకసారి క్వశ్చన్ ఇది. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, లొకేషన్, రూమ్, WBS ఎలిమెంట్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. ఇవి రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు. టైం డిపెండెంట్ డేటా ఏంటి, దీంట్లో ఈ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి. ఓకే, తర్వాత ఆరిజిన్ అంటే ఈ అసెట్ని ఎవరి దగ్గర కొన్నాం, ఆ వెండార్ ఎవరు, మ్యానుఫ్యాక్చర్ పేరేంటి. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఎప్పుడు కొన్నాం. సో ఆల్ డీటెయిల్స్, ఇది అసెట్ పర్చేస్ న్యూనా కాదా, ఇవన్నీ కూడా అసెట్ టీమ్ ఉంటుంది సెపరేట్గా. మాస్టర్ డేటా అసెట్ ఈజ్ మాస్టర్ డేటా టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. సో డిప్రెషన్ ఏరియా, సో డిప్రెషన్ ఏంటిది, స్ట్రైట్ లైన్ మెథడ్, యూస్ఫుల్ లైఫ్ ఎంత 40 years.
సో ఎప్పటి నుంచి డిప్రెషన్ స్టార్ట్ చేస్తున్నావు? ఈ రోజు నుంచే. ఓకే, ఈ రోజే మంది. సో సేవ్ చేస్తే మీకు సో ఏదో ఎర్రర్ వచ్చింది. సో ఎంటర్. సో అసెట్ అనేది క్రియేట్ అయిపోయింది. అసెట్ అనేది క్రియేట్ అయిపోయింది. అర్థమైందా లేదా? సో అలాగే సో ఇంకొక క్లాస్ తీసుకుంటాం. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇది కూడా ఈరోజే ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. సో డిప్రెషన్ ఏరియా WD-15 ఆరిజిన్ ఇవన్నీ ఇవ్వాలి. ఓకే, టైం డిపెండెంట్ డేటాలో సో బిజినెస్ ఏరియా వైజ్ మనం సో బుక్ చేసుకోవచ్చు అసెట్ని. సో కొన్నాము, సేవ్ చేసాం, అయిపోయింది. ఇంకొకటి చేస్తాను, అంతే చాలు. అవి అసెట్ని క్రియేట్ చేయడం చాలా సింపుల్. ఓకే, ఫర్నిచర్. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్. ఓకేనా? సో క్యాపిటలైజేషన్ డేట్ ఏం అడగట్లేదు, ఎందుకంటే ఫీల్డ్ స్టేటస్లో ఎంటర్. ఫీల్డ్ స్టేటస్లో ఇది ఆటోమేటిక్గా అవుతుంది. ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. అసెట్ సంబంధించిన స్క్రీన్ లేఅవుట్లో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో సెటప్. ఈ ఫీల్డ్స్ అన్ని ఏది కావాలి, ఏది వద్దు అనేది, ఏది మ్యాండేటరీ అనేది ఎక్కడి నుంచి అసెట్ స్క్రీన్ లేఅవుట్లో మనం ఏది కావాలి ఏది వద్దు అనేది ఆప్షనల్, మ్యాండేటరీ, సప్రెస్ అవన్నీ ఎక్కడ పెట్టచ్చు? స్క్రీన్ లేఅవుట్లో. దీన్ని మ్యాండేటరీ కూడా పెట్టచ్చు. ఓకే, అయిపోయింది. సేవ్ చేయి. అసెట్ని ఇలా క్రియేట్ చేయడం వచ్చింది. అసెట్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలంటే AS02, డిస్ప్లే చేయాలంటే, బ్లాక్ చేయాలంటే, డిలీట్ చేయాలంటే ఇక్కడే ఉన్నాయి అన్ని ఆప్షన్స్. ఓకేనా? సో అసెట్ క్రియేట్ చేసిన తర్వాత సో మనకి SC16లోకి వెళ్ళి ఒక టీ కోడ్ ఉంది, టేబుల్ ఉంది, ANLA. ఓకే, సో ఇందులోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఏంటండి? VIZ2 అని చెప్పి తీసుకొని చెక్ చేస్తే అసెట్ ఈజ్ మాస్టర్ డేటా. 3 అసెట్లు క్రియేట్ చేసాం, 3 అసెట్స్ వచ్చేసిందా లేదా? ఓకే, దీనికి అకౌంట్ డిటర్మినేషన్ ఏంటి, అసెట్ క్లాస్ ఏంటి, ఎప్పుడు క్యాపిటలైజేషన్ చేసి, ఇది ఇంకా క్యాపిటలైజేషన్ అవ్వాలా. క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే కొంటావో అప్పుడే ఆ రోజునే అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. దాన్నే మనం క్యాపిటలైజేషన్ డేట్ అంటాం. అర్థమైందా? సో ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయిపోయింది. మనకి రేపొద్దున్న టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనే కాన్సెప్ట్ చెప్తాను. ఎందుకంటే జనరల్గా మీరు ECCలో ఒక అసెట్ని ప్రొక్యూర్ చేసినప్పుడు, అసెట్ని కొన్నామనుకో, రేపొద్దున చెప్తాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పెద్ద కాన్సెప్ట్ అయిపోతుంది మనం. సో ECCలో అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేసామనుకో, ఎంట్రీ ఏం పడుతుంది? అసెట్ కొంటే అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. కానీ S/4HANAలో ఈ పోస్టింగ్ లాజిక్ అనేది మారింది. S/4HANAలో పోస్టింగ్ లాజిక్ మారింది. సో ECCలో పోస్టింగ్ లాజిక్ ఏంటిది? జనరల్గా అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్. కానీ సో ఇదే ఎంట్రీ S/4HANAలో పోస్టింగ్ లాజిక్ మారింది. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ మనం 2000 FIలో ఉంది, అలాగే MMలో ఉంది. అంటే పర్చేజ్ ఆర్డర్ని బేస్ చేసుకొని అసెట్ని కొనొచ్చు. ఓకే, ఒక అసెట్ని మనం పర్చేజ్ ఆర్డర్ బేస్ చేసుకొని కొనొచ్చు. అలాగే సో అసెట్ని మనం పర్చేజ్ ఆర్డర్ లేకుండా కూడా కొనొచ్చు FIలో. సో FIలో అయితే F-90 టీ కోడ్ యూజ్ చేస్తాము. ఇదేమో PO క్రియేషను, మీగో క్రియేషను, తర్వాత ఏంటిది? మీరో క్రియేషన్. తర్వాత ఏం చేస్తాము? సో పేమెంట్. అసెట్ కొన్న తర్వాత డబ్బులు కట్టాలి కదా వెండర్కి, పేమెంట్. అర్థమైందా? ఇవన్నీ రియల్ టైం కాన్సెప్ట్స్, బయట ఎక్కడ చెప్పరు. సో చాలా జాగ్రత్తగా వీటిని రియల్ టైంలో చెప్పండి, మీరు జాబ్ కన్ఫర్మ్గా వస్తుంది ఇలాంటివి చెప్తే. ఓకేనా? సో ఇది చెయ్యండి. థ్యాంక్ యూ ఆల్. We will continue tomorrow or day after tomorrow. నేను tomorrow క్లాస్ ఉందా లేదో చెప్తాను 1 hour బిఫోర్. థ్యాంక్ యూ.